ఈ రోజు ఏఎస్ ఫౌండేషన్ తరఫున సారు నిత్యాన్నదానం ప్రతిరోజు ఎక్కడో ఒకసారి నిత్యాన్నదానం చేస్తానే ఉంటారు. అన్నదానానికి మించిన సేవ లేదు అని అండం కాదు. కడుపు నిండా తినిన తర్వాత ఇంకా చాలు అనేది అన్నదానమే. అలాంటి గొప్ప అన్నదానాన్ని చేస్తున్న మన సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మన లతారి అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా సార్ మనకు ప్రతినిత్యం ఎక్కడో సాట నీకు నేను హెల్ప్ చేస్తానమ్మా అంటారు అన్నట్టుగానే పోయినసారి కూడా చేశారు. ఇప్పుడు కూడా సారే నాకు ఫోన్ చేసి మన దివ్యాంగుల్ని మనకు కలిగినటువంటి సహాయం నేను చేస్తానమ్మా, తప్పకుండా వాళ్ళని తీసుకురా అని చెప్పడం జరిగింది. చేయడమే ఆచరించడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మానవత్వ దృష్టితో చేస్తున్న సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఈ మానవత్వం అనేది ఎక్కడికి పోదు, వీళ్ళకి చేస్తున్నా ఇది మీకు అన్నితంగా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి నేను ఎవరికంటే వాళ్ళకి చెప్పట్లేదు, వీళ్ళకి నీడ్ ఉంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి మీరు చూసి వీళ్ళకి స్పందించి ఇట్లా ముందుకు రావడం అనేది చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మేడం గురించి చెప్పినట్టుగా మేము సేవా కార్యక్రమం చేస్తున్నాము. నేను ఈరోజు సేవా కార్యక్రమం చేస్తానంటే మాకు ఒక స్ఫూర్తి అనేది కాదు. ఎందుకంటే మా అవలాల్లో శివాలయం ఉన్నారు కాబట్టి మేనమామ తిరువాడ ముందు ఆయనకి నిరంతరం ఏదో చేస్తారు. ఊళ్ళో ఉండే వాళ్ళందరూ లిస్ట్ రాసుకొని ఈ మేనేజర్ ఇవ్వటము, కరోనా కాలంలో అయ్యవార్లకి అంటే పూజారులకు కూడా ఇవ్వాలా, ఎందుకంటే వాళ్ళకి భర్తీ లేకుండా పోతుంది అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తా వచ్చారు. ఆయన తర్వాత మళ్ళా మా ఊళ్ళోనే సిద్ధు శెట్టి గారు అనేసి ఆయన కూడా అన్నదానాలు చెప్పారు. వాళ్ళ ఇష్టం స్ఫూర్తితో చాలా కార్యక్రమం చేస్తున్నారు. గత డిసెంబర్లో ఆయన చనిపోయారు. అబ్బాయి బాబా వీళ్ళిద్దరు కూడా మా నాన్న చేసే సేవా కార్యక్రమాలు నేను చేయాలని చెప్పి ముందుకు వచ్చి మనం చేసిన వీడియోలు చూసి బాబా తీసుకొని తమ్ముడు చూపించి వికలాంగులు మనం చేయాలా నేను చేస్తానని చెప్పి రోజు కూడా కార్యక్రమం చేయడం ఇదంతా కూడా వాళ్ళ నాన్న చూపించిన పాట. వాళ్ళకి చదువుకొని ఎంత ఉద్యోగాలు చేస్తాను వాళ్ళ నాన్న చూపించిన పాటలో మేము నడుస్తామని చెప్పి ముందుకు వచ్చిన చూడండి, వాళ్ళ ధన్యవాదాలు చెప్పాలి. మీకే వస్తుంది, ఇలాంటి వాళ్ళు చూస్తున్నారు కదా. మీకు వీలైనప్పుడు మీకు కుదిరినప్పుడు అవకాశం చేస్తామని దానివల్ల ముందుకు చేస్తాను.